ఈరోజు అయితే సాంబార్ తయారు చేసుకుందాం. ముందుగా నేనైతే మునక్కాయలు, దోసకాయలు కట్ చేసి పక్కకు పెట్టుకున్నా. సాంబార్ ముక్కలన్నీ, టమాటా, ఉల్లిగడ్డ, పప్పు కూడా ఉడకబెట్టి పక్కకు అయితే పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా గిన్నె పెట్టుకోవాలి. ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ పోసుకోవాలి. నూనె అయితే వేడెక్కింది కాబట్టి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. అయితే ఉల్లిగడ్డ, స్పూన్ అయితే అల్లం కూడా వేసుకుంటున్నా. చిక్కదంతా పసుపు, అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం మునక్కాయ, దోసకాయ, టమాటా ఇవన్నీ వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాం. కొద్దిగా మగ్గాలి ముక్కలు. ముక్కలు మంచిగా మగ్గినాయి కాబట్టి ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా. చింతపండు కూడా ముందే నానబెట్టి పక్కకు పెట్టుకున్నా. పప్పు అయితే ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు సాంబార్లో వస్తుంది. 5 నిమిషాలు అయితే సాంబార్ రెడీ. సాల్ట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ ఇప్పుడే వేసుకుంటాం. సాంబార్ అయితే రెడీ అయిపోయింది.